LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖలోని శీలానగర్ లో భారీ చోరీ జరిగింది. 24 గంటలు గడిచినా నిందితుల్ని ఇప్పుడు కూడా పోలీసులు పట్టుకోలేదు. చోరీకి ముందు దుండగులు బైక్ పై రెక్కి నిర్వహించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రెక్కి నిర్వహించిన దుండగులు ఇంటి వెనక భాగం నుంచి వచ్చి దొంగతనం చేశారు. అర్ధరాత్రి తిరిగిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కూతురు పెళ్లి కోసం దాచుకున్న సొత్తును కేటుగాళ్లు దోచుకెళ్లారు. బాధితుల ఇంటి నుంచి కేజీ బంగారం, 20 కేజీల వెండి, 20 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, ఇటీవల ఆల్మోస్ట్ ఎవ్రీడే విశాఖ ఫర్ రాంగ్ రీజన్స్ న్యూస్లో ఉంటుంది. సో దొమ్మి, ఎక్కడో ఒక దొమ్మి, లేదంటే ఏదో ఒక గొడవ. సో ప్రస్తుతం ఈ పెళ్లి ఇంట్లో జరిగిన ఈ దోపిడీ ఏ రకంగా చూస్తున్నారు పోలీసులు? ఏదైనా క్లూ దొరికిందా? అప్డేట్ చెప్పండి. సరే, ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా సీసీ ఫుటేజ్ని చూస్తున్నాం. అయితే సుమారు ఆ దొంగతనం జరిగే ముందుగానే 1 గంట ముందు కూడా పూర్తిగా కూడా ఆ చుట్టుపక్కల అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పద స్థితిలో దుండగులు తిరుగుతున్న విజువల్స్ కూడా పూర్తిగా కూడా సాక్షి టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శీలానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మరి కొద్ది నెలల్లోనే, అంటే సుమారు 1 నెల 2 నెలల వ్యవధిలోనే తన కూతురుకు పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి కోసం ఆ తండ్రి పూర్తిగా ఇంటిలోనే 1 కేజీ బంగారం, 20 కేజీల వెండి, అదేవిధంగా 20 లక్షల రూపాయల నగదును కూడా ఉంచడం జరిగింది. అయితే నెక్స్ట్ మంత్లో ఎంగేజ్మెంట్ జరిగి ఆ తర్వాత సెప్టెంబర్లో పెళ్లి కూడా నిశ్చయించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తరుణంలోనే వారి ఇంటికి మరమ్మతులు చేపడుతున్నారు. ఆ మరమ్మతుల క్రమంలో పూర్తిగా కూడా ఫెన్సింగ్ పూర్తిగా అన్ని ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వారి ఇంటి కింద భాగంలో నిద్రిస్తున్నారు. ఈ సమయంలోనే ఎంతో పకడ్బందీగా, అంటే ముందు నుంచే ఈ దొంగలు రెక్కి నిర్వహించినట్టు తెలుస్తుంది. రెక్కి నిర్వహించి ఇంటికి వెనక భాగంలో నుంచి ఎంటర్ అయ్యి బయట 2 దుండగులు కాపలా కాస్తూ పైకి 1 దొంగను పంపించి పైన భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. అయితే వీరు ఏ విధంగా ఏ మార్గం గుండా బయటకు వెళ్ళాలని కొన కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గారు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ ఘటన జరిగి 24 గంటలు అవుతుంది. సీసీ ఫుటేజ్లో క్షుణ్ణంగా కూడా పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఆ దొంగల ఆచూకీ లభ్యంగా అయ్యే అవకాశం ఉంది. కానీ ఇంత పెద్ద భారీ దొంగతనం జరిగింది. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి క్లూ కూడా సంపాదించలేకపోయారు పోలీసుల వరకు. నిందితులు సైతం కూడా అదుపులో తీసుకోలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో నేరాలు అనేవి భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. చోరీకి సంబంధించిన చిన్న చోరీ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు వాటిని తనిఖీలు చేపట్టి అదేవిధంగా వాటిని సంపాదించి తిరిగి చోరీని ఘటనకు సంబంధించిన దొంగలు పట్టుకున్నప్పుడు కూడా భారీ చోరీ ఘటనలు అవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే విశాఖపట్నంలోని గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని STBL భారీ దొంగతనం జరిగింది. అది ఇప్పటికీ రికవరీ కాలేదు. సుమారు 4 రోజులు గడుస్తున్నా సరే దాంట్లో ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు పోలీసులు. ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా రేపేం జరగబోతుందని కూడా విశాఖ వాసులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే శీలానగర్లోని ఆ అపార్ట్మెంట్ ఏదో గ్రూప్ హౌస్ ఉందో గ్రూప్ హౌస్ ముందున్న అపార్ట్మెంట్లో CCTV ఫుటేజ్ క్లియర్గా క్షుణ్ణంగా కనిపిస్తుంది. ఆ తరుణంలోనే వారి మొత్తం 3 దుండగులు 2 ద్విచక్ర వాహనంపై బయట గస్తీ కాస్తున్న విజువల్స్ చూస్తున్నారు. అయితే అటువైపు గుండా శీలానగర్ ప్రాంతం నుంచి ఎటువైపు నుంచి వెళ్ళినా సరే ఖచ్చితంగా CCTV కెమెరాలు రికార్డ్ అవుతుంది. పూర్తిగా కూడా వాటి గురించి పూర్తిగా దర్యాప్తు చేసినట్లయితే దొంగలు దొరికే అవకాశం ఉంది. అయితే పోలీసులు కేసులు పురోగతి ఇప్పటికీ సాధించలేదు. హరి.